బీహార్లో ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత 68 లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగిన తర్వాత ఒక్కొక్కరి గుండెల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం ఇలాకాలో ఇప్పుడు 40 లక్షలకు పైగా రోహింగ్యా ఓట్లు ఉన్నాయి. మిగతా దొంగ ఓట్లు మరో 20-30 లక్షలు ఉన్నాయి. వీటన్నింటితోటే ఆవిడ 2011 నుంచి కూడా ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. హిందువులు ఏమన్నా పర్వాలేదు, చంపుకున్నా పర్వాలేదు, కానీ రోహింగ్యాల మీద చెయ్యి వేసినా లేదా వాళ్ళ మీద ఏమైనా మాట అన్నా ఏకవాలినా ఆవిడ భరించలేకపోతుంది. ఆ ముద్దు బిడ్డల్ని రక్షించడానికి తహలాడిపోతుంది, ఆహర్నిశలు కష్టపడుతుంది. అక్కడ ఎంతమంది ఎంబీబీఎస్ చదివినటువంటి వారు, లా చదివినటువంటి విద్యార్థుల మీద అఘాత్యాలు జరిగినా, రేపులు జరిగినా, మానభంగాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా పర్వాలేదు, కానీ రోహింగ్యాలు మాత్రం ఎవరూ ఏమనకూడదు. ఈ విధంగా ఆవిడ యొక్క విధానం ఉంది. ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ మనోజ్ అగర్వాల్ ను కూడా బెదిరించే స్థాయికి వచ్చింది. నీ హద్దుల్లో నువ్వు ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన మీద అయితే దబాయించింది. దీని గురించి ఇప్పుడు ఈసీ సీరియస్ అయింది. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది, ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోతే మేము మా యొక్క పనిని నిర్వర్తించాలి. వీడియో అయితే బయటికి రాలేదు. ఆ వీడియోని ఈసీ సేకరిస్తుంది. ఆ వీడియో ఈసీ చేతికి వచ్చిన తర్వాత ఆవిడ మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా రేపు ఎలక్షన్లో అది ప్రభావం చూపిస్తుందని ఈసీ అయితే మాత్రం ఆవిడకి వార్నింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈసీ అయితే పాక్షికంగా ఒక వార్నింగ్ ఇచ్చింది, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది అని. ఇప్పుడు ఆ వీడియో వచ్చిన తర్వాత మమతా బేగంకి అయితే గట్టిగానే ఇచ్చి పడేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈసీ మీద ఈ మధ్య ఎక్కువ దాడులు అయ్యాయి ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత. ఒకవైపు ఏమొచ్చేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అక్కడ 3,60,000 రోహింగ్యా ఓట్లని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించి వాటిని తీసేయాలని ప్లాన్ చేస్తుంది కదా ఈసీ. అందుకే ఇప్పుడు ఇటు స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం, అలాగే ఈ జార్ఖండ్ లో కూడా అదే విధానం జరుగుతుంది కదా. జార్ఖండ్ లో మొత్తం కూడా 25% రోహింగ్యా ఓట్లే ఉన్నాయి. వీళ్ళు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ రోహింగ్యా ఓట్లు పోకుండా చూస్తున్నారు. అయితే బీహార్ లో మాత్రం రోహింగ్యా ఓట్లు నేరి పారేశారు. 24 లక్షలు రోహింగ్యా ఓట్లే ఉన్నాయి. మిగతా ఓట్లన్నీ కలిసి చనిపోయినటువంటి వారివి, ఒకటి కంటే ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి వారివి, అలాగే స్థాన చలనం చెందినటువంటి వారివి, ఇలా రకరకాలుగా అయితే మొత్తం 68 లక్షల ఓట్లు అయితే తీసేశారు.